గరం మసాలా అండి చేసి చూపిస్తున్నాను. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గరం మసాలా ఒక 2-3 వారాలకు సరిపడేంత తక్కువ అమౌంట్లో చేసి చూపిస్తున్నానండి. పావు కప్పు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను సోంపు అండి. సోంపు, జీలకర్ర, 10 మిరియాలు, 2 నల్ల యాలకులు, 4 గ్రీన్ యాలకులు, దాల్చిన చెక్క కొంచెం, జాజికాయ చిన్న ముక్క, లవంగ మొగ్గాలు ఒక 7-8, ఎండు కొబ్బరి చిన్న ముక్క, జాపత్రి చిన్న కొంచెం, ఎండు కొబ్బరి చిన్న ముక్క, జాపత్రి అండి ఫుల్ ఉన్న దాంట్లో హాఫ్ ఇరిచేసాను జాపత్రి, 3 పెద్ద ఎండుమిర్చి, 1 పావు టీ స్పూను మెంతులు, గసగసాలు ఈ చిన్న స్పూన్ తోటి, సోంపు వేసని చెప్పాను కదండి. ఇవేంటనుకుంటున్నారు? పసుపు కొమ్ములండి. పసుపు కొమ్ములు, తర్వాత ఎండిపోయిన అల్లం ముక్క, మెంతులు పావు టీ స్పూన్ అండి. మరీ ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదు వచ్చేస్తుంది. 2 బే లీఫ్, అది బిర్యానీ ఆకు, ఇవన్నీ కొంచెం లైట్గా వేపుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఈ ఎండు కొబ్బరి, బే లీఫ్ తీసి పక్కన పెడుతున్నానండి. ఎందుకంటే మాడిపోతుంది ఏమో, తొందరగా ఎక్కువ వేగిపోతే అంత టేస్ట్ ఉండదు కనుక అవి తీసి పక్కన పెడుతున్నాను. ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఈ మసాలాలన్నీ, అల్లం కూడా వేస్తున్నాను. ఎందుకంటే అల్లం కొంచెం వేడెక్కితే చిన్న చిన్న ముక్కలు కొట్టుకుని మిక్సీ జార్లో వేసుకోవడానికి కొంచెం వేలుగా ఉంటుందని చెప్పేసి కొంచెం వేడి చేయడానికి వేసానండి. అది వేడిన తర్వాత తీసేస్తాను. ఇది పసుపు కొమ్ములు తీసేసాను, మళ్ళీ రంగు మారిపోతుంది కదా. పసుపు కొమ్ములు పచ్చిగానే అట్లానే వేసేసుకోవాలి, వేపకూడదు. కొబ్బరి ముక్క లాస్ట్లో వేపుతానండి. ఇవన్నీ చక్కగా వేగేటట్టు చిన్న మంట మీద వాటిని వేగించుకోవాలండి. మరీ ఎక్కువ వేగిపోయినా సరే మసాలా రంగు మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది, కొంచెం చేదు వచ్చేస్తుంది. అందుకని లైట్గానే వేపుకోవాలి. అవన్నీ చక్కగా వేడైనాక చిన్న మంట మీద పెట్టుకోవాలండి, పెద్ద మంట పెట్టకూడదు. అవన్నీ చక్కగా వేగిన తర్వాత తీసి చల్లార్చడానికి ఒక ప్లేట్లో వేసుకోవాలి. లాస్ట్లో బే లీఫ్, బిర్యానీ ఆకు కూడా వేసి ఆ వేడి సరిపోతుందండి. అంటే గసగసాలు కూడా లాస్ట్లోనే వేసాను, ఎందుకంటే అవి బాగా వేగిపోకూడదు. అందుకని లాస్ట్లో వేసి అవి ఒకసారి తిప్పి స్టవ్ కట్టేసానండి ఆల్రెడీ. ఆ వేడికి గసగసాలు, బే లీఫ్ వేడి సరిపోతుంది. కొంచెం మరి అలా ఉంచేస్తే మాడిపోతుందని ఒకసారి అట్లా కదుపుతున్నాను. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో చల్లార్చుకోవడానికి ఒక ప్లేట్లో వేసాను. గసగసాలు కొంచెం చిన్న ఎండు కొబ్బరి చిన్న ముక్కలు కోసి కొంచెం వేడి చేసిన తర్వాత చల్లారాక గాజు సీసాలు వేసి మూత పెడి ఫ్రెష్గా ఉంటుందండి.